నమస్తే. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ నిలబడ్డాడు. నవీన్ యాదవ్ ప్రచారంలో రెండు విషయాలు చెప్పిండు అన్న. ఒకవేళ ఇక్కడ నన్ను గెలిపిస్తే నేను ఇక్కడ స్కూల్ తీసుకొస్తా, కాలేజ్ తీసుకొస్తా, ఇక్కడ ఉన్న విద్యార్థులకు మంచి భవిష్యత్తుని ఇస్తా అంటున్నాడు. మరి నిజంగానే నవీన్ యాదవ్ గెలిస్తే ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయా? 100% అండి. ఒక ఉన్నత విద్యావంతుని గెలిపిస్తే తప్పకుండా ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి బస్సు వాసులకు, ఈరోజు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసము ఈరోజు ముఖ్యంగా విద్య అనేది చాలా అవసరం. విద్యావంతుడు అయినప్పటికీ ఉంటే విద్యావంతుడు అనేది ఏ విధంగా బతకగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎడ్యుకేషన్ ఇక్కడ సరిగ్గా లేదు. కాబట్టి పేదవాళ్ళకు ఉచిత విద్యను అందిస్తే వాళ్ళు ఏం చేసైనా బతకగలుగుతారు. కాబట్టి తప్పకుండా ప్రజలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నిక వచ్చినప్పటి నుండి ముఖ్యంగా నవీన్ యాదవ్ గారికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆయన చాలా మటుకు బస్తీలలో చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, చదువుకున్న వ్యక్తులుగా ఈరోజు ఓయూ క్యాంపస్ నుండి తెలంగాణ కోసం కొన్నటువంటి వ్యక్తులుగా ఈరోజు అడుగుతా ఉన్నాము. మేము కూడా ఈరోజు నవీన్ యాదవ్ గారికి ఈరోజు ఓటు వేస్తే, ఒక చదువుకున్న వ్యక్తికి ఓటు వేస్తే, ఒక విద్యావంతుడి లక్షణం ఏంటంటే ఒక విద్యా వ్యవస్థని స్థాపించి అందరూ కూడా విద్యావంతులుగా చేస్తే తప్పకుండా వారి భవిష్యత్తు మారుతుందని కూడా ఈరోజు తప్పకుండా ముఖ్యంగా నవీన్ యాదవ్ గారు చాలా మంది అంటే యువ నిర్మాణ సంస్థ ద్వారా అంటే అతను చాలా మంది పేద పిల్లలకు ఉచిత చదువు అంటే డబ్బులు ఇవ్వడం గానీ, ఆదుకోవడం గానీ, అంటే చదువులకు సంబంధించిన ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం గానీ ఇవన్నీ చూస్తున్నారు కదా. అంటే మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది అసలు వీటి గురించి? చాలా అద్భుతం అండి. ఎందుకంటే ఒక ఈరోజు ఏం పదవి లేనప్పటికి కూడా, ఏం పదవి లేకుండా ఈరోజు ఉచితంగా బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు చదువుకోవడానికి ఆర్థిక సాయం కానీ, బుక్స్ కానీ, వాళ్ళకు వైద్యపరంగా కానీ, లేకపోతే వాళ్ళకు కరోనా టైంలో తిండి కానీ అనేక రకాలుగా ఈరోజు చదువుకునే వ్యక్తి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు ఈ యొక్క విద్యావంతులు తయారు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేదరిక నిర్మూలన జరగాలి. పేదరిక నిర్మూలన జరిగినట్టయితే ఇక్కడ ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గము చాలా ముందుకెళ్తా ఉంటది, పేద ప్రజలు లేకుండా ఉంటది. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నిజంగా విద్యా హబ్ గా మార్చడానికి ఈరోజు చదువుకునే వ్యక్తికి ఓటేస్తే తప్పకుండా ఈ యొక్క జూబ్లీహిల్స్ వ్యవస్థ నిజంగా ఈరోజు విద్యా రంగంగా, ఈరోజు జూబ్లీహిల్స్ అంటే దాదాపుగా ధనవంతులు ఉండేటువంటి ఏరియా, కానీ బస్తీలలో ఉన్నటువంటి పేదవాళ్ళు పట్టుకున్నటువంటి నాదు ఇంతవరకు రాదు. 20 సంవత్సరాల నుండి ఏ ఒక్క వ్యక్తి కూడా విద్య పైన మాట్లాడలేడు, విద్య పైన ఈరోజు ఒక నిర్ణయం కూడా తీసుకోలేరు. ఎప్పుడైనా రోడ్లు, బిల్డింగ్లు పైరోలు వేసుకుంటా చాలా మంది ఎమ్మెల్యేలు చూసినాం, మంత్రులను చూసినాం, అదేవిధంగా ముఖ్యమంత్రులను చూసినాం. కానీ ఒక యువకుడు చదువుకునే వ్యక్తి ఈరోజు విద్యారంగం పైన ఈరోజు కంకణం కట్టుకొని ఈరోజు కరోనా కానీ దాదాపు 20 సంవత్సరాల నుండి ఇక్కడ బస్తీలలో పేద ప్రజలకు విద్యను అందించడం కోసం ఆర్థిక సహాయం చేస్తూ మరి కడుపునిండా బువ పెడుతూ ఈరోజు వారు చదువుకోవాలి, చదువుకుంటే వాళ్ళకు భవిష్యత్తు చాలా బాగుపడుతుంది మంచి నిర్ణయం తీసుకున్నందుకు మేము నవీన్ యాదవ్ కూడా చాలా మేము అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఇలా అధికారం కోల్పోయి బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ వాళ్ళ వైఫ్ సునీత గారు నిలబడ్డారు. ఇలా అధికారంలో ఉన్న పార్టీకి ఓటైతే అభివృద్ధి జరుగుతుందా, లేకపోతే అధికారంలో లేని పార్టీకి ఓటైతే అభివృద్ధి జరుగుతుందా? తప్పకుండా అధికారం ఉన్న పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఈరోజు గ్రూప్ 1 సంబంధించిన ఉద్యోగాలన్నీ కూడా కొన్ని వందల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంకా 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఈరోజు అధికారంలో పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుంది. ప్రజలు కూడా అందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక పేద వర్గాల ప్రజలందరూ కూడా ఈరోజు చదువు కోసము ఏదైతే మేము చదువుకుంటే బాగుపడతామని ఒక ఉద్దేశం కొద్దీ ఎదురు చూస్తున్న వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఒక నాంది పడినట్టయితారు. ఎందుకంటే ఈరోజు జూబ్లీహిల్స్ లో నిజంగా మీరు చూసినట్టయితే ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ లేవు, ప్రభుత్వ కళాశాలలు ఎక్కువ లేవు. అదే విధంగా ఈరోజు మేము నవీన్ యాదవ్ గారు కూడా మేము కూడా అంటున్నాం, మేము గెలిపిస్తాము, గెలిపించినాక కంపల్సరీ నవీన్ యాదవ్ ఎంబడబడతాం. ఎందుకంటే స్కూల్ కట్టియాలి, కాలేజీ తీసుకురావాలి, ఈరోజు పేదరిక నిర్మాణం కోసం పాటుపడాలి, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. ఇక్కడ కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ ఉన్నతమైన విద్యను అందించడం కోసము ఆయన సొంత ఖర్చులను పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు నవీన్ యాదవ్ గారు. పదే కూడా వాళ్ళ కుటుంబ నేపథ్యము చాలా మటుకు కూడా ఈరోజు బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసము ఈరోజు చూస్తా ఉన్నాం. కాబట్టి కంపల్సరీ కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కోసము నవీన్ యాదవ్ కి ఓటు వేసి గెలిపించాలని కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు, మేము కూడా కోరుకుంటున్నాం. నవీన్ యాదవ్ గారు ప్రతి బస్తీ తెలుసు, ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ప్రతి ఇంటికి పోతాడు, అమ్మ, అక్క, చెల్లె, అన్న అని పలకరిస్తాడు. ఇలా సునీత గారు ఈ ఫస్ట్ టైం ఇంట్లోకి బయటకు వెళ్ళినట్టున్నారు. అంటే వాళ్ళ భర్త చనిపోయిన ఆమె రాజకీయాలలో కూడా ఎక్కువ లేరు కదా. సో ఆమెకు ఎక్కువ అంటే ప్రజలతో మమేకమయ్యే అవకాశాలు ఉంటాయా, లేకపోతే నవీన్ యాదవ్కి ఎక్కువ ఉంటాయా?
ఈరోజు ఇక్కడ పుట్టి పెరిగినోడు, ఇక్కడ బస్సులలో పరిచయం ఉన్న వ్యక్తి, ఇక్కడ జూబ్లీహిల్స్ లో సన్నిహితుడు, ప్రజలందరూ కూడా సుపరిచితుడు నవీన్ యాదవ్. చదువుకున్న వ్యక్తి, యువకుడు, విద్యావంతుడు, జ్ఞానవంతుడు. ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అపలహస్తం అందించినటువంటి ఒక వ్యక్తి నవీన్ యాదవ్ గారిని ఈరోజు కడుపులో పెట్టుకొని ఈరోజు వాళ్ళని గెలిపించుకోవడానికి కోసం ఈరోజు గల్లీలలో బస్సులలో పేద ప్రజలందరూ కూడా ఈరోజు సినీ కార్మిక రంగం కూడా ఈరోజు వారందరూ కూడా ముందుకు వచ్చి నవీన్ యాదవ్ గారిని గెలిపించడం కోసము ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. ప్రతి బస్తీ తిరుగుతా ఉన్నారు. బస్తీ వాసులు కూడా ఈరోజు రేమత్ నగర్ కావచ్చు, అదేవిధంగా యూసుఫ్ కూడా ఉన్నటువంటి ఇక్కడ టెంపుల్ బస్తీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేస్తా ఉన్నారు. నవీన్ యాదవ్ గెలిపించాలి, ఈరోజు పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే వ్యక్తిని గెలిపించాలి. ఈరోజు సెంటిమెంట్ ఇక్కడ లేదండి, ఇక్కడ సెంటిమెంట్ అస్సలు లేదు. ఇక్కడ సెంటిమెంట్ అంటే ఈరోజు ఒక విద్యకు సెంటిమెంట్ ఉంది. మనం నవీన్ యాదవ్ గెలిపిస్తే ఇక్కడ విద్యా హబ్ గా మారే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సెంటిమెంట్ అనేది లేదు. మాగంటి గోపినాథ్ కూడా ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు, ఏం చేయలేడు. చనిపోయిన తర్వాత ఎవరో కుటుంబ సభ్యులు పెట్టి గెలిస్తే ఇక్కడ అంతా కూడా ఎవరు కూడా పిచ్చోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే విద్యావంతులైనటువంటి ఒక ఏరియాలో కూడా ఈరోజు జూబ్లీహిల్స్ లో ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు గెలిపించడం కోసము ఆర్ఎస్ఎల్ కృషి చేస్తా ఉన్నారు.